రండి ఏమన్నా మాట్లాడతాను. కామ్రేడ్స్ మన వాళ్ళు ఎవరైనా మాట్లాడండి. కామ్రేడ్స్ ఎవరైనా మాట్లాడతారు. జనరేషన్ అది డెమోక్రసీ తీసుకొని మాట్లాడతాం. సత్యనారాయణ టి సత్యనారాయణ ఫోటో. నెక్స్ట్ సురేష్ ధోని సురేష్ నిరంజన్ పవన్ ఉన్నాను ఒక నిమిషం. నిలబడి జర దేకా భాయ్ శివ కష్టజీవి శివ నెక్స్ట్ వెంకట సుబ్బయ్య చంద్రవర ప్రసాద్ తెలుసు టీ సత్యనారాయణ అనేది లాస్ట్లో వచ్చింది కింద ఉంటుంది ఫస్ట్ బాగా తెలియదు ఆయన బాగా చేసిన కాబట్టి బాగా చేయాలి ఎవరు రామచంద్ర ఇంకా మంది తీసుకుంటాను. ఓకే ఓకే ఇప్పుడు ఇక్కడ ఒక స్టూవర్ట్ దొంగలని ఎలా రాస్తారండి? సర్వీస్ చేస్తున్నారు, ఏమో మీ ఇంట్లో దొంగతనం చేస్తారా, ఏమో మీ ఇంటికి వచ్చి దొంగతనం చేస్తారా? ఎట్లా రాస్తారండి స్టూవర్పురం దొంగలని? ఒక దొంగతో పోలుస్తారు. నువ్వు దండరిచ్చిపోయినా నువ్వు అన్నం తింటున్నావు కడుపుకు. నేను డైరెక్ట్ అడుగుతున్నాను, కడుపుకు అన్నం తినడం ఏమిటో రాయాలి. ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు, ఎదురుగా వాళ్ళ మధ్య వచ్చి వాళ్ళే చెక్కులు ఇస్తున్నారు. ఓన్లీ మీడియేటర్ గా పనిచేస్తున్నారు. ఆ పిల్లడు దొంగతో పోలుస్తావా? తెలివి ఉందా నీకు? మీరు మీ మనస్సాక్షిగా ఆలోచించాలా? మీరు ఒక సర్వీస్ చేసేవాడు ఎవరు ఇట్లా ముందుకు రాడు. మీ దగ్గర కళ్ళ ముందని ఇష్టం వచ్చే సోషల్ మీడియాలో రాసి ఇష్టం వచ్చే పేపర్ రాయడం తప్పు. మరి తిరిగి మా మీదనే మళ్ళా బ్లేమ్ చేస్తారు. పోయి ఎస్పీకి కంప్లైంట్ చేస్తారు. ఏమో మీ ఇల్లు దొంగతనం చేస్తామా? ఏనాడో వచ్చి మీకేమైనా డబ్బులు అయినారా? దుర్భాష ఎందుకు ఇట్లా రాస్తారు? మనస్సాక్షి పెట్టుకొని రాయాలా, ఇష్టం వచ్చేది రాయడం కాదు. చెక్కులు పంచుతున్నాడా? ట్రాన్స్పరెన్సీ ఉంది, అకౌంటబిలిటీ ఉంది. దానికి ఎట్లా దొంగలైతే అది స్టోర్ రూమ్ దొంగలంట. పోలీసు వాళ్ళు ఇదేస్తున్నారు. పోలీసు ఎవరు ఎట్లా రాస్తున్నారు? ఎవరు తెలివి లేదా వాళ్ళకి? స్టోర్ రూమ్ దొంగలేంది, మీరు విలేకరులు లేంది, తెలివి ఉందే వాళ్ళు ఒకరు రాస్తున్నారు. రాసేటప్పుడు కొంచెమన్నా మనస్సాక్షి ఉండాలి కదా. ఇష్టం వచ్చేది రాయడం ఏంది? బ్లాక్ మెయిల్ రాజకీయమా ఇది? చాలా తప్పు సోదరా. ఇప్పటికైనా మీరు మారండి, పద్ధతులు మార్చుకోండి, లేకుంటే భవిష్యత్తులో బాగా ఇబ్బంది పడతారు. ముందుగా అందరికీ నమస్కారం. నాతోటి సహచర మిత్రులు, సీనియర్లు చాలా మంది వచ్చారు. అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ముఖ్యంగా గోల రాజేష్ అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఉస్మాన్ గారు ఇప్పుడు చెప్పినారు, దాదాపు 4 నెలల నుంచి అంటే నా ఆధ్వర్యంలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపిస్తున్నారు. అందుకు గోల రాజన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే రాజేష్ అన్న ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే చెప్పినట్టు కౌలు రైతులకు బొంద తుఫాన్లో నష్టపోయిన రైతుల్ని ఆదుకున్నాం. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అంటే ప్రతి నెల
దీర్ఘకాలిక అంటే ప్రతి నెల మందులు వాడాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ప్రతి నెల పేద మధ్యతరగతి బడుగు వర్గాలు వారు ఈ టాబ్లెట్ కొనాలంటే ఇబ్బంది గురవుతున్నటువంటి నేపథ్యంలో రాయచన్న గారు తన వంతు సాయంగా ముందుకు వచ్చి ప్రతి నెల 2000 రూపాయలు అందజేస్తున్నారు. ఆ విధంగా ఇప్పటికీ 3 విడతలు అయిపోయింది. ఇంకా జనాలు పెరిగినారు. దాన్ని మేము 2 విడతలు చేసి 2 టీంలు తయారు చేసి 1 విడతకి ఆల్రెడీ ఇచ్చేసాము. ఇంకో టీం కూడా అందజేయనున్నాము. అదేవిధంగా నిరుద్యోగులు ఎప్పుడైతే 2022 డిగ్రీ పూర్తి చేసుకొని ఉంటారో వారిని గుర్తించి ఇంకా వాళ్ళు భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి ఏదైనా సొంత ఖర్చుల కోసము నిరుద్యోగంగా ఉన్నందువల్ల వారికి 2000 రూపాయలు అందజేస్తున్నాము. తర్వాత ముఖ్యంగా చూసుకుంటే విలేకరులు అంటే రిపోర్టర్లు చాలా మంది చాలా విధాలుగా మనం సమాచారానికి సమాచారం చేరవేస్తూ సమాజానికి ప్రభుత్వానికి ఇటు సమాజానికి మధ్య వారధిగా ఉన్నటువంటి విలేకరులు ఎంతో కష్ట నష్టాలు వ్యయ ప్రయాసాలు గురి అవుతూ కూడా ఒకవైపు తమ కుటుంబాన్ని పోషించుకుంటూ మరోవైపు సమాజ హితం కోసం తమ వంతు బాధ్యతగా అంటే ఆహర్నిశలు ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన కార్యక్రమాలు అయితే ఆగవు. మన హెడ్ ఆఫీస్ లకు మనం ఇవ్వాల్సిన కార్యక్రమాలు అయితే కంపల్సరీ అడుగుతూనే ఉంటారు, మనం ఇస్తూనే ఉంటున్నాం. ఇలాంటి నేపథ్యంలో తన వంతు సాయంగా విలేకరులను గుర్తించి 2 నెలలకు ఒకసారి 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని అన్న అనుకోవడము, అది ఆచరణలో పెట్టాలనుకోవడము చాలా సంతోషం ఈ అంశానికి సంబంధించి. అయితే ఇంకా మేము తొందరలోనే ఇంకా ఎన్నో పథకాలు చేయబోతున్నాము. అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఒక్కొక్కరికి 1 బస్తా యూరియా, 1 బస్తా డిఏపి, 1 బస్తా అమోనియా కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాము. ముఖ్యంగా రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవాలని ఆలోచన అన్నగారి గతంలో నుంచి ఉంది, ఇప్పుడు ఆచరణలో పెట్టారు. ఇదే విధంగా మన విలేకరులకు కూడా భవిష్యత్తులో కూడా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇంకా పథకాలు కూడా ఇవ్వాలని కూడా ఆలోచన ఉంది. కాబట్టి ఇలాంటి పథకాలు మన నంద్యాల నియోజకవర్గ వాసులకైతే ఏమి, మన రిపోర్టర్లకైతే ఏమి అందరినీ గుర్తించి తన వంతు సాయంగా సేవా కార్యక్రమాలు అందిస్తున్నందుకు రాజేశన్న గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అంటే గతంలో నుంచి కూడా విలేకరులను ఎవరు కూడా గుర్తించలేదు. గుర్తించిన ప్రభుత్వాలు తమ వంతు సాయం చేశారు. కానీ ఈ విధంగా ఆర్థిక సాయం చేయడం కూడా చాలా సంతోషకరం. రాజేశన్న గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పిచ్చేసిన మన కాంగ్రెస్ సోదరులకి నమస్కారాలు. ఉస్మాన్ భాష క్లియర్ గా చెప్పినాడు, మన నూరు భాష కూడా క్లియర్ చెప్పినారు. మళ్ళా పదసారి చెప్పకుండా విలేకరులను గుర్తించిన గోలరాజు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందరూ కూడా రాజకీయ నాయకులు అయితేనేమి, ఇంకొక వర్గం అయితేనేమి పాత్రికేయుల యొక్క సేవలు ఉపయోగించుకుంటారనే కానీ క్షేత్రస్థాయికి వచ్చేసరికి 1.25 లక్షల కారణాలు చెప్తారు. ఇప్పుడు అవకాశం లేదు, మరోసారి అవకాశం లేదని చెప్పుకుని వస్తారు. కానీ మనమైతే గోలరాజు అడగలేదు. అడగకపోయినా కూడా పాత్రికేయుల పక్షాన్ని నిలబడి మొదటి విడతగా ఇప్పుడు 3000 రూపాయలు అందిస్తున్నందుకు ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన ఏం చేస్తున్నారో మనం పక్కన పెడితే సేవా కార్యక్రమాలను నంద్యాల ప్రాంత వాస్తవ్యుడిగా ఈ నంద్యాల పేరుకి ఏదో చేయాలని తపనతోనే ఆ విధంగా చెప్పాలని నాకు భావిస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా సుపరిచితుడు. ఎందుకంటే వాళ్ళ ఇంటి దగ్గరలోనే నేను చాలా సంవత్సరాలు నివాసం ఉన్నాను. చిన్న స్నేహితుడు కూడా అతను. బట్ నాకంటే చాలా చిన్నవాడు, మంచి స్నేహితుడు కూడా. బట్ కాకపోతే ఏమంటే ఇతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటికైనా సరే నిరుద్యోగ వృత్తి అన్ని పథకాల పేర్లు చాలా గొప్పగా ఉంటాయి. అటు ప్రభుత్వం అయితేనేమి, ఇటు రాజకీయ నాయకులు అయితేనేమి పథకాలను గట్టిగా ఉచ్చరించడం కాకుండా ఈ విధంగా రాజేష్ లాగా ముందుకు వచ్చి పాత్రికేయులను గుర్తిస్తే ఖచ్చితంగా మన ఏపీడబ్ల్యూ తరఫున స్వాగతిస్తాము. మేము సేవ చేస్తున్నాము. చివరికి ఏదన్నా ఈ కంపెనీ అప్లికేషన్స్ ఉన్నప్పుడు కూడా ముఖం చాటేస్తారు. ఇది చాలా దురదృష్టకర సంఘటన. ఇప్పటికే వైసీపీలో ఒక రకంగా ఉంటే టీడీపీలో ఇంకో రకంగా ఉంది. ఇదైతే ఇప్పటికైనా రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు కానీ మనతో సేవలు పొందేవారు మనస్ఫూర్తిగా ఈ పాత్రికేయుల సేవలను గుర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోల్రాజేష్కి మరోసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వేదికను అలంకరించిన ఉస్మాన్ గారికి, నూరు గారికి, నా ప్రియ శిష్యుడు మధు గారికి, వేదిక ముందున్న ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారికి అందరికీ నా నమస్సుమాంజలు. ఈరోజు గత 2-3 నెలలుగా నేను ఈ కార్యక్రమంలో కొన్నింట్లో పాల్గొనడం జరిగింది. గోళ్ళ రాజేష్ గారు
మన ఎదుట ప్రస్తుతం ఇక్కడ లేకున్నా ఎక్కడో ఫారిన్ లో ఉండి ఆయన వివిధ వర్గాల వారికి సేవలు అందిస్తూ ఉన్నారు. అంటే వర్గం అనేటువంటిది ఆయన దృష్టిలో ఎవరెవరైతే ఆర్థిక పరంగా వెనుకబడి ఉన్నారో అలాంటి వారికి చేయూతనివ్వాలి అనే ఒక భావనతో ఆయన చేపడుతున్నాడు. ఆయన ఏ రకమైనటువంటి విచక్షణ లేకుండా ఇక్కడ నిర్వాహకులకే తెలియజేసి వారి ద్వారా అందజేస్తున్నారు. నేటి సమాజంలో నేను ఈ వీధిలోనో ఈ ఊర్లోనో ఎంత ధనవంతుడినే పోల్చుకునే ఈ రోజుల్లో దానగుణం అనేటువంటిది ఈ గోర్ల రాజేష్ లో ఉండటం మనం హర్షించదగినటువంటి విషయంగా భావించాలి. వాస్తవంలో చెప్పాలంటే గోర్ల రాజేష్ మా కాలేజీలో బీకామ్ చదువుకున్నాడు. నాకు కూడా ఆ విషయం మొన్ననే నేను ఆయనతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా ఆయన నంద్యాల నివాసి కావటము, నంద్యాల ప్రజలందరికీ అన్ని వర్గాల వారికి వివిధ రకాలుగా చేయూతనివ్వటం అనేటువంటిది మనమంతా కూడా హర్షించదగినటువంటి విషయంగా భావిస్తున్నాను. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టి ఇలాంటి వెనుకబడినటువంటి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి చేయూతనిస్తే వారు కూడా కొంత అభివృద్ధిని లేదా తమ యొక్క కుటుంబ వ్యవహారాల్లో కొంత చేయూతనివ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నూరు గారికి, తర్వాత ఇతర సభ్యులకు, ప్రత్యేకించి ఈ గోర్ల రాజేష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే. నమస్కారం, అస్సలం వాలేకుం. వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. సో ముందుగా మాలాంటి యువత మీడియాలో ఉండడం చాలా తక్కువ. అందరూ సాఫ్ట్వేర్ అని చెప్పేసి లేదా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీపడి మరీ వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ సమాజం పట్ల అవగాహన కల్పించుకోవాలి, మనం ప్రశ్నించాలి, ఏదైనా తప్పు జరిగితే దాని గురించి మనం కూడా మాట్లాడాలి. సో అలా చేయాలంటే ఏం చేయాలంటే ఏకైక సోర్స్ మీడియా. సో మీడియాలోకి ఎంఏ జర్నలిజం చేసి నేను రావడం జరిగింది. సో ఎంతో కష్టపడి పనిచేస్తున్నాము. కానీ మీకు తెలిసిందే, మీడియాలో ఉంటే పెద్ద శాటిలైట్ ఛానల్లో చేసినా కానీ శాలరీస్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయాల్లో మాకు రాజేష్ అన్న గారు ఒక మీడియా సంస్థకి ఓనర్ లాగా అనుకోనో మరి మా కష్టాలు చూసో మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నారు. ఎంతో కొంత చిరు సాయం, ఉడత సాయం లాగా మాకు ఒక 3 monthsకో 2 monthsకో ఒకసారి ఇస్తా అన్నారు. ఏదో ఒకటి మాకు అది ఇచ్చినా మా పెట్రోల్ ఖర్చులకు లేదా సో మా కొత్త మొబైల్ తీసుకోవడానికో లేకపోతే పవర్ బ్యాంక్ తీసుకోవడానికో లేక మైక్స్ తీసుకోవడానికో పనికొస్తుంది. సో చిన్న అమౌంట్ అయినా కానీ పెద్ద సహాయం చేస్తున్న రాజేష్ అన్న గారికి ధన్యవాదాలు. సో రాజేష్ అన్న ముందుండి నడిపిస్తున్న మా నూర్ బాషా భాయ్కి, ఉస్మాన్ భాయ్కి, మా మదన్న గారికి, అలాగే మా శ్యామ్ బాబు సార్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అందరికీ నమస్కారము. ఇక్కడ తోటి విలేకరులు అందరికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా స్టేజ్ మీద ఉన్న పెద్దలు మదన్న, నూరన్న, ఉస్మాన్ అన్న, సుబ్బయ్య అన్న, వీళ్ళ పెద్దలందరికీ నమస్కారము. పొలిటికల్ నాయకులు కానీ ఎవరైనా కానీ చాలా మంది ఉన్నారు. ఏ ఒక్క మన విలేకరిని అర్థం చేసుకున్న ఏ నాయకుడు లేడు. చాలా మంది ఉన్నారు. పెట్టే గుణం అనేది ఎవరికి కనపడంలా. అందరి మన వార్తలు రాపించుకుంటున్నారు, ఏదో వాళ్ళ లబ్ధి పొందుతున్నారు వాళ్ళు అనేది వాళ్ళ చూసుకుంటున్నారు. కానీ మనకేది న్యాయం చేయడంలా. ఒక గొల్ల రాజేష్ అనే వ్యక్తి మనకు విలేకరుల పరిస్థితి అర్థం చేసుకొని ముందుండి మనకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆయనకు రేపొద్దున ఏ కష్టం వచ్చినా కూడా తోటి జర్నలిస్టులుగా మనకు అందరికి కూడా నిలబడాలి. ఆయనకు మొన్న గ్రూపులలో గొల్ల రాజేష్ అన్నకు కొంతమంది బ్యాడ్ గా పెట్టినారు, కానీ అప్పుడే రియాక్ట్ అయిదాం అనుకున్నాము. కానీ నూరన్న ఇంటి దగ్గర కూడా పోయినారు. కానీ ఈసారి ఏదైనా కూడా గొల్ల రాజేష్ గురించి కానీ ఒక ఐటమ్ కానీ ఏదైనా కూడా యాంటీగా వచ్చినా కూడా ప్రతి ఒక్క విలేకరి కూడా స్పందించి నూరన్న వాళ్ళకి ఎవరికైనా కానీ సమస్య వచ్చినా కూడా మనం అందరం నిలబడి ఉండాలని కోరుకుంటున్నాం. సార్
థ్యాంక్ యూ బాబు. అందరూ ప్రెసిడెంట్ పెట్టేసి అందరు పెట్టేయండి.